నమస్కారం. శాకాహారి బిఏ వెస్ట్ అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్‌లో శాకాహారం గురించి చెప్పుకుంటున్నాం. మానవాహారం మరి శాకాహారమా? మాంసాహారమా? మరి శాకాహారం తీసుకుంటే దాంట్లో వచ్చే ఉపయోగాలేంటి? మరి శాకాహారిగా ఉంటే మరి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగపడుతుందా లేదా? ఇవన్నీ అంశాలు ఈ ఎపిసోడ్‌లో మనం తెలుసుకుంటాం. మరి శాకాహారం గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సత్య ప్రియాంక గారు. సో ఆవిడని అడిగి మరి శాకాహారం గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. వెల్కమ్ టు ద షో. యాహ్! ప్రతి మానవ ఆహారం మరి శాకాహారం అంటారా? మాంసాహారం అంటారా? శాకాహారం సార్. హ్మ్. ఎందుకంటే శాకాహారం అమృతాహారం. హ్మ్. మనం ఎప్పుడైతే శాకాహారం తింటామో దానివల్ల మన యొక్క శక్తి అనేది రెట్టింపవుతుంది. హ్మ్. ప్రతి ఒక్కరూ కూడా శాకాహారమే తినాలి. ఓకే. ఎందుకంటే మన యొక్క ఆలోచనల్లో గానీ నెగటివిటీ అనేది తగ్గుతుంది. హ్మ్. పాజిటివిటీ అనేది పెరుగుతుంది. హ్మ్. ఎప్పుడైతే మనం ప్రతిరోజు కూడా ఈ యొక్క పండ్లు, కూరగాయలు, అలాగే ఈ యొక్క పప్పు ధాన్యాలు, అలాగే వాటర్ ఇలా మనం ఏదైతే తీసుకుంటామో అది చాలా తక్కువ టైంలో డైజెషన్‌కి ఎంతో సహాయపడుతుంది. హ్మ్. అలాగే మనం ఎంతో హెల్తీగా ఉంటాము. ఓకే. ఇప్పుడు మనం సరిగ్గా గమనించుకుంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్‌లో ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులే కాకుండా రాజకీయ నాయకుల్లో కూడా హ్మ్. ఈ యొక్క పాజిటివిటీ పెరగడం వల్ల ఇప్పుడు మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ, హ్మ్. మన యొక్క రాష్ట్రపతి కానీ వీళ్ళందరూ కూడా శాకాహారులే. హ్మ్. ఎందుకంటే ఒక మనిషి శాకాహారిగా మారితే మీరు గమనించండి సార్, ఒక స్త్రీ ఒక కుటుంబంలో ఒక శాకాహారి అయితే ఆ యొక్క కుటుంబం అంతా కూడా శాకాహారం అవుతుంది. హ్మ్. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఆడవాళ్ళు వంట చేస్తూ ఉంటారు కామన్‌గా. హ్మ్. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఒక ఇల్లు కాంతివంతంగా ఒక లైట్‌ని మనం తీసుకురావాలంటే కంపల్సరీ మన యొక్క ఆహార వ్యవస్థలో శాకాహారమే ఉండాలి. ఎందుకు అంటే ఎప్పుడైతే వండించేవాడు, తినేవాళ్ళు అందరూ కూడా మొత్తం అంతా ఆ కుటుంబం అంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్‌గా, ఆనందంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తారు సార్. యెస్. మరి కానీ చాలామంది డాక్టర్స్ ఏమంటారంటే కనుక మరి మాంసాహారంలోనే చాలా విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. మరి శాకాహారంలో లేవు అనేసి అంటుంటారు. మరి ఈ విషయంలో మీరేమంటారు? సార్, ఇప్పుడు మనం గమనిస్తే ఎంతోమంది ఇది ఈ బాడీ స్ట్రాంగ్‌గా ఉన్నవాళ్ళు బాడీ బిల్డర్స్‌ని కూడా ఇప్పుడు ప్రెజెంట్ గమనిస్తే ఒక స్పోర్ట్స్ పర్సన్ గానీ, బాడీ బిల్డర్స్ కానీ వాళ్ళు శాకాహారులమనే చెప్తున్నారు. హ్మ్. రీసెంట్‌గా మనం ఎన్నో మ్యాగజైన్స్‌లో చూస్తా ఉన్నాము. హ్మ్. ప్రెజెంట్ కూడా నేను చదివాను. నాకు ఆ పేరు అంత ఐడియా లేదు గానీ వాళ్ళు ఆ మ్యాగజైన్ చదివితే ఆ యొక్క బాడీ బిల్డర్ చెప్తున్నారు, నేను శాకాహారిగా ఉండడం వల్లనే ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నానని. హ్మ్. మరి వాళ్ళంతటి సందేశం ఇస్తున్నప్పుడు మనము అది తీసుకోవాలి తప్ప ఏదో ఇప్పుడు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని బట్టి చెప్తున్నారు సార్. హ్మ్. అంతే. ఎందుకంటే ఈ యొక్క మాంసాహారం తినడం వల్ల మీరు గమనించండి సార్, ఇప్పుడు మాంసాహారం గొప్పదా, శాకాహారం గొప్పదా అంటే మనం కామన్ సెన్స్‌తో ఆలోచిస్తే ఒక గుడికి వెళ్ళినప్పుడు, ఒక స్వామి మాల వేసుకున్నప్పుడు, లేకపోతే మరి ఎందుకు మాంసాహారం తినట్లేదు? హ్మ్. ఎందుకు ఆ యొక్క జ్ఞానం ఉంది మనిషిలో? హ్మ్. కానీ మన యొక్క అజ్ఞానం వల్ల మనం తీసుకుంటున్నాం. మరి మీకు మన మనసులోనే మనకు చిన్న పిల్లల కాడి నుంచి గుడికి వెళ్తున్నామంటే ఆ రోజు మాంసాహారం తినరు. హ్మ్. మరి ఆ జ్ఞానం ఉంది కదా! హ్మ్. మనం అందరం కూడా ఆ అజ్ఞానంలో ఉండడం వల్ల తీసుకుంటున్నారు సార్. మెయిన్ మన యొక్క అజ్ఞానమే దానికి మూల కారణం. హ్మ్. ఎప్పుడైతే మనం ఈ యొక్క సార్ అందుకే శాకాహార జగత్ అవ్వాలి అని చెప్పి ఈ యొక్క శాకాహార యజ్ఞాలని, శాకాహార ర్యాలీలనేవి జరుగుతూ ఉన్నాయి సార్. హ్మ్. ఈ శాకాహార ర్యాలీల వల్ల ఈ యొక్క జంతువుల జీవహింస అనేది హ్మ్. తగ్గి ఒక గాంధీజీ గారు ఏదైతే చెప్పారో హ్మ్. అహింసో పరమో ధర్మః, అలాగే భగవద్గీతలో కూడా హ్మ్. అది ఎప్పటినుంచో సనాతన కాలం నుండి కూడా హ్మ్. ఉంది ఈ యొక్క శాకాహారం అనేది. హ్మ్. కానీ ఏ సొసైటీ చేయలేనిది ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాత్రమే ఈ యొక్క శాకాహార జగత్తు రావాలి, ప్రతి ఒక్కరూ కూడా శాకాహారులుగా మారాలి హ్మ్. అని చెప్పి మనం ఈ యొక్క కరపత్రాలు పంచడం అనేది జరుగుతుంది సార్. హుహు. ఒక మనిషి శాకాహారిగా మారితే తన జీవిత కాలంలో ఎన్నో జంతువుల్ని ఇప్పుడు సపోజ్ ఒక మనిషి 60 సంవత్సరాలు పుడితే ఒక కనీసం 600 జంతువులనైనా తింటారు కదా సార్. హ్మ్. అవన్నీ కూడా ఎర్త్ మీద సేవ్ అవుతాయి హ్మ్. ఫస్ట్.
యెస్. యానిమల్ సొసైటీ ఎంతో ఆనందంగా జీవిస్తుంది. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఈ కరోనా కానీ లేకపోతే ఈ యొక్క ప్రపంచ వినాశనాలు అనేవి, యుద్ధాలు కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం తినే ఆహారం వల్ల, హ్మ్. మన యొక్క ఆలోచనల వల్ల మనలో క్రూరత్వం అనేది పెరిగిపోతుంది. హ్మ్. దాని వల్లనే మనకి ఈ యొక్క గొడవలు అనేవి జరుగుతాయి. ఫస్ట్ పత్రి సారు ధ్యానం కన్నా ముందు కూడా శాకాహారిక, తర్వాత ధ్యానం చెయ్యి అంటారు. యెస్. ఎందుకంటే ఒక మనిషి శాకాహారి అయితే ముందు ఈ యొక్క యానిమల్ వెల్ఫేర్ అనేది ఎంతో ఆనందంగా ఉంటుంది. హ్మ్. ఈ యొక్క సృష్టిలో ఒక మనిషి ఎంత ఇంపార్టెంట్, ఒక జంతువు కూడా అంతే ఇంపార్టెంట్. యెస్. ఇప్పుడు అవన్నీ కూడా మనం జంతువుల నుంచే మనం తీసుకుంటా ఉంటాము. హ్మ్. అలాగే వాటి నుంచి కూడా మనం నేర్చుకుంటాము. హ్మ్. ఇప్పుడు ఒక కుక్క ఉంది, హ్మ్. దాని యొక్క అవేర్నెస్ అనేది ఎంత ఉంటుంది సార్? ఎంతో ఉంటుంది. ప్రతి మనిషిని లోపలికి రాకుండా ప్రతి దాని నుంచి. అలాగే ఒక గుర్రం ఉంది. చిన్నపిల్లలకి రైడింగ్ మనము రన్నింగ్ చేస్తాం కదా సార్. రన్నింగ్ చేసినప్పుడు నాన్న నువ్వు పక్కవాడి కన్నా ఫస్ట్ రా హ్మ్. అన్న కాంపిటీషన్ అనేది ఎక్కువైపోయింది హ్మ్. ప్రజెంట్. వాడికన్నా ముందు నువ్వే రావాలి, లేకపోతే వాడి తర్వాత నువ్వు ఫస్ట్, సెకండ్, థర్డ్. కానీ పిల్లలకి ఎప్పుడు కూడా యానిమల్స్ నుంచి చెప్తే వాళ్ళు చాలా తొందరగా వింటారు సార్. హ్మ్. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు కూడా యానిమల్స్ని బాగా లైక్ చేస్తారు. హ్మ్. ఇప్పుడు చూడండి సార్, కార్టూన్ మూవీస్ కానీ లేకపోతే పంచతంత్రం కథలు అంటారు. హ్మ్. అవి పిల్లలు ఎంత ఇష్టంగా చూస్తారంటే హ్మ్. అవి అసలు మానరు, వాటి ముందే ఉండిపోతారు. హ్మ్. ఆ యానిమల్స్ చెప్పేది అవి గమనిస్తారు. ఆ స్టోరీస్ అనేవి వాళ్ళ యొక్క మైండ్లో ఉండిపోతాయి. హ్మ్. అలాగా మనము పిల్లలకి ఒక గుర్రం ఎలా అయితే పరిగెత్తుతుందో నువ్వు కూడా అలా పరిగెత్తగలగాలి. హ్మ్. అలాగే ఒక లైన్ అయితే ఎంత స్ట్రాంగ్గా గంభీరంగా అదే రోధిస్తుందో హ్మ్. అలాగే మనం అంత గంభీరంగా ఉండాలి. హ్మ్. అలాగే ప్రతిదీ కూడా ఒక గాడిద ఎలాగైతే బరువులై ఏమన్నా మోస్తూ ఉంటుందో మనం కూడా ఏదైనా కూడా ఒకటి లేపగలిగినప్పుడు మనం అంత స్ట్రాంగ్గా ఉండాలి. అలా ప్రతిదీ యానిమల్ గురించి పిల్లలకి చెప్తే హ్మ్. వాళ్ళు ఎంతో అద్భుతంగా వింటారు సార్. యెస్. చిన్నపిల్లలకి తెలుసు అది సరైన ఆహారం కాదు అని. వాళ్ళు తిననన్నా పేరెంట్సే వాళ్ళకి పెట్టడం జరుగుతుంది సార్. యెస్. అందుకు కంపల్సరీ మనం శాకాహారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మరి ఒక గొప్ప వ్యక్తి ఏమన్నారంటే కనుక ఈ భూమిపైన ఎప్పటిదాకా అయితే ఈ కబేలా ఖానాలు ఉంటాయో, అంటే స్లాటర్ హౌసెస్ అంటారు కదా, అక్కడ ఈ పశువులను తీసుకెళ్లి చంపుతూ ఉంటారు. అది ఉన్నంత కాలం ఈ భూమిపైన యుద్ధాలు జరుగుతూ ఉంటాయి అనేసి అంటూ ఉంటారు. మరి ఈ అంశంలో మీరు ఏమంటారు? మీరు గమనించండి సార్, ఒక చోట మనకి టెంపుల్లో పూజలు జరుగుతూ ఉంటాయి, యజ్ఞ యాగాదులు జరుగుతూ ఉంటాయి. అక్కడంతా ఎలా ఉంటుంది సార్? మనం అందరం ధ్యానంలో కూర్చున్నా లేకపోతే ధ్యానం చేయకుండా మామూలుగా కూర్చున్నా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ యుద్ధాలు ఉండవు. అలాగే అందరూ కూడా చాలా ఆనందంగా వాళ్ళతో వాళ్ళు కనెక్ట్ అవుతూ ఉంటారు. అంతా కూడాని మనం చూడండి, ఇప్పుడు ధ్యాన యజ్ఞాలు జరుగుతున్నాయి, కడతాలు, మనకి మహిళా ధ్యాన మహాచక్రం అని, అలా ఎన్నో లక్షలాది మంది వస్తారు. కానీ ఎక్కడ ఏ గొడవలు ఉండవు, అంతా అద్భుతంగా అలా జరుగుతూ ఉంటది. ఎందుకు? అక్కడంతా శాకాహారం అవ్వడం వలన, ధ్యానం చేయడం వలన. అదే ఇప్పుడు గమనించండి, ఒక నాన్ వెజ్ ఏదైతే వాటిని కోసి హింసించి ఇవి కళేబరాలు ఇవన్నీ ఉంటాయో అక్కడ వైబ్రేషన్ చూడండి, అంతా కూడా చాలా నెగిటివిటీ ఉంటది. ఎందుకంటే ఒక మనిషి ఎప్పుడైతే ఒక జంతువుని తింటుంటారో వాళ్ళు కూడా ఎంతసేపు వాళ్ళ యొక్క ఆలోచనలు ఇంకొకరిని హింసించడం, దూషించడం, అలా వాళ్ళ యొక్క ఆలోచనలు అనేవి ఉంటాయి సార్. అందుకు మాంసాహారం వల్ల మన యొక్క ఆలోచనలో ఎంతో తేడా వస్తుంది సార్. మరి చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే గుడి అమ్మవారికి గుడిలో చాలా మంది బలిలు ఇచ్చేస్తూ ఉంటారు. అంటే మా కొడుకుకి ఏదో పెళ్ళి అవ్వాలని, లేకపోతే మా కూతురికి ఇంకా ఇదేంటి పిల్లలు పుట్టాలని, లేకపోతే మా ఒక మనవాడికి ఆరోగ్యం స్థిరపడాలని, మరి ఎన్నో రకాల కోరికల కోసం మరి మూగజీవుల్ని బలి ఇచ్చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు సబబు అంటారు? నాకు తెలిసినంత వరకు అయితే నేను ఒక చిన్న కథ చెప్తాను సార్. నాకు తెలిసినందులో నేను విన్నది, వీరబ్రహ్మం గారిది ఉంటుంది కదా సార్, అక్కడ ఒక అమ్మవారిది జాతర జరుగుతూ ఉంటుంది. అక్కడ అమ్మవారిని బలి ఇవ్వాలనుకుంటే అప్పుడు అక్కడ ఆయన బ్రహ్మం గారు వచ్చి మూగజీవుల్ని ఇవ్వకూడదు అని చెప్తా ఉంటారు. చెప్తా ఉంటే వాళ్ళు ఆ హింసకి గురవ్వాలి, ఏదైనా చేయాలనుకుంటారు. కానీ ఆ అమ్మవారే ప్రత్యక్షమయ్యి అవడంతో ఓకే ఏం చెప్పేది సత్యం అని చెప్పి అనుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే ఏ దేవత కూడా బలి అనేది అడగదు. మన యొక్క జనాలు
వాళ్ళు చెప్పారు వీళ్ళ చెప్పారు అని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది సార్. కానీ అది చాలా నిషేధం. ఎప్పుడు కూడా ఈ యొక్క గాడ్స్ అనేవి ప్రతి ఒక్కరూ అంతా గాడ్ ఎనర్జీ క్రియేట్ అవ్వాలి అనుకుంటారు, అంతే తప్ప బలి అనేది లేదు సార్. నేనైతే ఇది 100% చెప్తాను సార్. కోడిగుడ్డు ఉంది కదా, అది శాకాహారంలోకి వస్తుందా, అది మాంసాహారంలోకి వస్తుందా? కోడిగుడ్డు కూడా మాంసాహారమే సార్. అది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ఎగ్స్ అవి ఏదైతే ఉన్నాయో ఒక కోడి తను ఇప్పుడు లేడీస్కి ఎలాగైతే పీరియడ్స్ అవి రావడం ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో ఈ యానిమల్స్ కూడా అలాగే ఉంటుంది. అయితే ఈ యొక్క ఎగ్ అనేది ఆ ఎగ్ రూపంలో తను పెడుతుంది. ఆ నార్మల్ ఎగ్ ఈ ఎగ్కి డిఫరెన్స్ తెలియదు. అయితే అలాగే ఆ యొక్క బేబీ అనేది అందులోంచి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఎగ్ తింటారో ఆ బేబీని రాకుండా చేస్తారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది ఏదైతే ఆ యొక్క కోడి పీరియడ్స్ ది ఎగ్ అయితే ఉంటుందో దాని ఎనర్జీ వేరుగా ఉంటుంది. అయితే వాళ్ళకి తెలియకుండా అది తినేయడం, అలా దాని వల్ల ఏమవుతుందంటే హింసాత్మకం పెరగడం, అలాగే ఎన్నో ఈ యొక్క బేబీ ఇవి ఏవైతే ఉన్నాయి చిక్స్ అవి రాకుండా చేస్తాయి. దానివల్ల కోడిగుడ్డు కూడా మాంసాహారమే సార్, శాకాహారం అయితే కాదు. ఎందుకంటే ఒక జీవిని రాకుండా స్టాప్ చేస్తున్నారు. మరి మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వాళ్ళు శాకాహార ర్యాలీలు తీస్తూ ఉంటారు. ఈ శాకాహార ర్యాలీలు తీయడం ద్వారా మరి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి? శాకాహార ర్యాలీలు ఎన్నో ర్యాలీస్లో నేను చాలా పార్టిసిపేట్ చేయడం జరిగింది సార్. అది ప్రతి ర్యాలీ కూడా నేను అటెండ్ అవుతున్నప్పుడల్లా అక్కడ గమనిస్తుంటే ఆ వైబ్రేషన్ అనేది ఎంతో రెట్టింపు, ఎన్నో జీవులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు నాకు నా లోపల నుంచి అమితమైన ఆనందం రావడం నేను గమనించాను సార్. చాలా ర్యాలీస్లో నేను అటెండ్ అవ్వడం జరిగింది శాకాహార ర్యాలీలో. అందులో పాటలు కూడా ఉంటాయి. కసాయి వైని మాంసం తింటే కమ్మగా ఉండదులే, అసహ్యమైన ఆహారంలో మజాగా ఉండదులే జీవా, పందులను ఏందులను జంతుజాలాలను ఇంకెంతకాలం వెర్రి నాయన నిలకడ లేకుండా. మనకి సార్ ఎన్నో కొటేషన్స్ ద్వారా ఎన్నో పాటల ద్వారా ఈ యొక్క మాంసాహారం అనేది ఆపాలి, శాకాహారం జగత్ అవ్వాలి, అహింసో పరమోధర్మః అని ఎన్నో నినాదాలతో ఎంతో మందిలో ఆ యొక్క ఎనర్జీ అనేది చేంజ్ అవ్వడం. అలాగే ఎన్నో జంతువులు సార్ శాకాహారం ర్యాలీ చేసాక ధ్యానం చేస్తే ఆ యొక్క జంతువులన్నీ కూడా చాలా ఆనందంగా ఉన్నట్టు, మా యొక్క యానిమల్ వెల్ఫేర్ కోసం వీళ్ళందరూ ఇంత కృషి చేస్తున్నారు, అది నేను ఫీల్ అవ్వడం జరిగింది సార్. చాలా అద్భుతంగా అనిపించేది సార్ ఆ ర్యాలీస్ అటెండ్ అయినప్పుడల్లా. చాలా మంది మష్రూమ్స్ ఈ మధ్యన ఒక కొత్త కల్చర్ వచ్చింది. అంటే కొత్త అవన్నీ ఇక్కడ తింటే బాగుంటుందని రీసెర్చ్ లాగా చేస్తున్నారు. కానీ దాంట్లో మరి మష్రూమ్స్ కూడా వండి పెడుతున్నారు. మరి అది మష్రూమ్స్ అన్నది మన మానవ ఆహారం అంటారా కాదంటారా? లేదు సార్, మానవాహారం అయితే కాదు. ఎందుకంటే మష్రూమ్స్ అనేది ఒక ఫంగస్ ద్వారా వస్తుంది. తినడం వలన కూడా మనలో ఎంతో నెగిటివిటీ అనేది పెరగడం జరిగింది. ఎందుకంటే వాటిని వాటిగా ఉండనివ్వాలి, మనం దేన్ని కూడా హింసించకూడదు. మనకి ఇప్పుడు చూడండి సార్, ఒక చెట్టు ఎలా అయితే పువ్వులు ఇస్తే అవి రాలినప్పుడు మనం తీసుకోవాలి, వాటిని కోసో లేకపోతే వాటి యొక్క పండ్లు పడినప్పుడు అవి తీసుకోవడం. అలాగా మనకి పుట్టగొడుగులు అనేవి ఇప్పుడు ఏదో స్టేటస్ గా ఫీల్ అయిపోతున్నారు, కానీ ఇది కాదు. మష్రూమ్స్ అనేది తీసుకోవాల్సిన ఆహారం అయితే కాదు సార్. దాని యొక్క ఎనర్జీ అనేది ఒకవేళ తీసుకుంటే దాని యొక్క ఎనర్జీ అనేది వేరుగా ఉంటుంది. మన యొక్క ఆలోచన విధానాల్లో మార్పు రావడం కానీ. అందుకే పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు శాకాహారివిగా, మళ్ళీ కొంతమంది గార్లిక్ మంచిదని లేకపోతే మష్రూమ్స్ అని రకరకాలుగా చెప్తూ ఉంటారు, ఎగ్ అని. కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అది మనం తినే ఆహారం అయితే కాదు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మరి పత్రిజీ మీ ఇందాక చెప్పినట్టుగా మరి గార్లిక్ కూడా తినద్దనేసి అన్నారు, వెల్లుల్లి తినద్దనేసి అన్నారు. మరి వెల్లుల్లి తినకూడదు అన్న దాని వెనకాల మరి పత్రిజీ ఒక భావం ఏంటంటారు? ధ్యానం చేస్తుంటాం సార్. ధ్యానం చేసినప్పుడు ఈ యొక్క వెల్లుల్లి తిన్నప్పుడు మనకి తరుడై కానీ హాస్టల్ ట్రావెల్స్ కానీ అవి జరగడం చాలా స్లోగా ఉంటుంది సార్. అదే మనం వెల్లుల్లి తినకుండా ఎప్పుడైతే ధ్యానం చేస్తుంటామో మన యొక్క ఎనర్జీ రెట్టింపు అవుతుంది సార్. అయితే ఒక చోట సైంటిస్టులు కొంతమంది ఫుడ్ అంతా కూడా ధ్యానం అక్కడ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది సార్. ప్రోగ్రామ్ జరుగుతుంటే కొన్ని మంది అమెరికన్ సైంటిస్టులు రీసెర్చ్ చేయడం జరిగింది గార్లిక్ గురించి. అది అయితే ప్రతిరోజు కూడా వీళ్ళకి ఈ ఫుడ్ అది వండి పెట్టడం చేయడం అవన్నీ జరిగి అందరూ కూడా థర్డ్ ఐ కనెక్ట్
కనెక్ట్ అవ్వడం, ఆస్ట్రల్ ట్రావెల్స్ కనెక్ట్ అవ్వడం, వాళ్ళ యొక్క ఆరా అనేది మారడం, ఇవన్నీ చాలా హైగా వెళ్తా ఉన్నాయి సార్. వర్క్షాప్ అంటే ఒక రోజులో అయ్యేది కాదు కదా సార్. అంటే ఒక 4-5 డేస్. ఫస్ట్ 4 డేస్ వాళ్ళ ఎనర్జీ ఇలా 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 రెట్టింపు అవుతా వాళ్ళ యొక్క ఆరా, వాళ్ళ యొక్క థర్డ్ ఐ యాక్టివేషన్ కానీ అంత అద్భుతంగా ఉంది సార్. అయితే ఒక రోజు ఏమైందంటే ఈ యొక్క వాళ్ళది ఎవరు కూడా ఏమీ కనిపించట్లేదు, ఏమీ కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పడం జరిగింది. ఇదేంటి 4 డేస్ నుంచి ఇంత అద్భుతంగా రెట్టింపు జరుగుతూ ఉంది, ఎక్కడ తేడా వచ్చింది, మనం చెప్పడంలోనా లేకపోతే అని వాళ్ళు తిరిగి రీసెర్చ్ చేయడం జరిగింది సార్. ఎందుకంటే ఫస్ట్ రోజు ఏదైతే సబ్జెక్ట్ చెప్పారో ఆ యొక్క మాస్టర్స్ సెకండ్ డే, ఆ యొక్క మాస్టర్స్ థర్డ్ డే, మరి ఎనర్జీ రెట్టింపు అవుతా ఉంది. మరి ప్రాబ్లం ఎక్కడొచ్చింది, ఎందుకు వీళ్ళందరూ స్టాప్ అయిపోయారు అంటే అప్పుడు వాళ్ళ యొక్క ఫుడ్ అనేది టేస్ట్ చూసినప్పుడు తెలిసింది ఏంటంటే ఈ యొక్క లాస్ట్కి వచ్చేప్పటికి వాళ్ళు ఈ వంట చేసి వాళ్ళు గార్లిక్ వేసి మసాలాలు వేసి ఇవన్నీ వండడం వలన వీళ్ళు ఏదైతే ఈ యొక్క వర్క్షాప్ అటెండ్ అవుతున్నారో వాళ్ళ యొక్క ఎనర్జీ తగ్గడం అనేది జరిగింది సార్. ఇది సైంటిఫిక్గా. అందుకని మనం గార్లిక్ కానీ ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి, బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి, మన యొక్క శరీరం అనేది కూడా ఒక దేవాలయం లాంటిది అని మన ఎనర్జీని రెట్టింపు చేసుకోవాలి అనే వాళ్ళకి గార్లిక్ అనేది కరెక్ట్ కాదు సార్. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో అందుకే నో గార్లిక్, ప్రతి ఒక్కరు కూడా శాకాహారులు కావాలి, అలాగే నో మష్రూమ్స్. ఎస్ సార్. అందుకని అప్పుడు వీళ్ళు ఓకే ఆ ఫుడ్ అంతా కూడా తీసేసి ఎప్పుడైతే పాజిటివ్ ఫుడ్ పెట్టడం ఇవన్నీ మళ్ళీ చేయడం జరిగింది, మళ్ళీ వాళ్ళ ఎనర్జీ రెట్టింపు అవ్వడం జరిగింది. చూడండి సార్, 3 డేస్ ఇంక్రీజ్ అయిన ఎనర్జీ అంతా కూడా ఒక్క మనం తినే ఆహారంలో తేడా ఉండడం వల్ల ఎంత చేంజ్ అయిందో ప్రతి మనిషిలోని కూడా అంతే సార్. మనం అది గమనించుకోవాలి. మనకి ఈ జంతుజాలాలన్నీ కూడా మనం ఎప్పుడైతే వాటిని పెంచడం మళ్ళీ వాటిని చంపేస్తుంటే కనుక ఈ జంతుజాలాలన్నీ కూడా అరుదైపోతున్నాయి. అంటే ఎందుకంటే అది నీళ్ళలో ఉండే చేపలు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు, జంతుజాలాలన్నీ కూడా అరుదైపోతున్నాయి. సో అంచేత మనం చంపకుండా ఆపితే కనుక ఆ అరుదైపోతున్న మన ఆ పశువుని సంపదని మనం రక్షించిన వాళ్ళం అవుతాం కదా. మరి ఈ విషయంలో మీరు ఏమంటారు? ఇప్పుడు ఒక బేబీ పుడితే వాళ్ళని ఎంతో అపురూపంగా చూస్తాము, ఎంతో వాళ్ళు ఎదిగేదాకా ఎంతో చాలా జాగ్రత్తగా మనం ఎలా అయితే ఉంటామో ఈ యానిమల్స్ కూడా అంతే సార్. వాళ్ళు ఎక్కువ మనం తక్కువ అన్నది కాదు. అయితే వాళ్ళది యానిమల్ వరల్డ్, మనది హ్యూమన్ వరల్డ్, అంతే తేడా, అంతకు మించి ఏం లేదు. ఫస్ట్ వాళ్ళని వాళ్ళగా ఉండవాలి, మనకు మనం ఉండాలి. ఎందుకంటే యానిమల్ వరల్డ్లో ఆ జంతువులు అనేవి ఎంతో స్వేచ్ఛగా, ఇప్పుడు గమనించండి సార్, మనకి చుట్టూ యానిమల్స్ కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన యొక్క థాట్స్లో ఎంతో చేంజ్ వస్తుంది. వాటి యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఇప్పుడు సునామీ కానీ లేకపోతే ఎక్కడైనా బ్లాస్టింగ్స్ కానీ ఫ్యూచర్లో జరిగేవన్నీ కూడా యానిమల్స్కి ముందే తెలుస్తాయి, కానీ మనిషికి ఎందుకు తెలియట్లేదు. ఇప్పుడు ఎక్కడో ట్రైన్ వస్తూ ఉంటుంది, ఆ ట్రైన్ వచ్చేది ఆ యొక్క కుక్కకి జస్ట్ ఆ యొక్క చిన్న శబ్దం కానీ అక్కడ స్టార్ట్ అయితే ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల ముందు ఉన్నా కూడా ఆ యొక్క జంతువులకు తెలుస్తుంది. అలాగే ఆ యొక్క నేచర్ నుంచి ఆ యొక్క ప్రకృతి సందేశాలని వాళ్ళు తీసుకోగలుగుతున్నారు, కానీ మనం అది తీసుకోలేకపోతున్నాం. ఎందుకు? మనం అందరం కూడా మన యొక్క బిహేవియర్స్ చేంజ్ అవ్వడం వల్ల, మనం తీసుకునే ఫుడ్ వలన. మెయిన్ ఎప్పుడైతే మనం యానిమల్స్ని రెస్పెక్ట్ చేస్తామో వాళ్ళని గౌరవించాలి. అంటే ఏదో వాళ్ళకి పూజలు చేయడం అనో అది కాదు, మనం శాకాహారులుగా ఉండాలి, వాటిని వాటిగా బ్రతకనివ్వాలి. అప్పుడే మనం ఆ యొక్క ఎనర్జీని మనం మార్చగలుగుతాం. మరి ఈ యానిమల్స్ అన్నిటికీ ఒకటే సోల్ ఉంటుంది. అంటే ఈ గుర్రాలు అన్నిటికీ కూడా ఆ గుర్రపు సోల్ ఏమైతే ఉంటుందో ఆత్మ, అది ఒకటే ఉంటుంది. అదే కుక్కలు ఉన్నారనుకోండి, ఈ కుక్కలన్నిటికీ కూడా ఈ అన్ని కుక్కలకి ఒకటే ఆత్మ ఉంటుంది, కానీ ఒక మానవుడికి ఇండివిజువల్ సోల్స్ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ పశువులు మానవుడు ఒక సంపర్కంలో వస్తాడో అప్పుడు అవి ఆ ఒక యానిమల్ యోని నుంచి ఈ మానవ యోనిలోకి అప్గ్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని మరి ఎన్నో పుస్తకాల్లో వాటిలోనే మనం చదువుకున్నాం. సో మరి ఈ అంశంలో మీరు ఏమంటారు? అప్పుడు అందుకే చూడండి, మనము ఇది అంటారు కదా, తామసికం, రాజసికం, వృద్ధాత్మ, బాలాత్మ, యవ్వనాత్మ. ఇప్పుడు జనం అందరూ కూడా మన చుట్టూ అందరూ ఉంటారు. ఒకళ్ళు కొంతమంది ఏం చేస్తారు, తినడం కోసమే పుడతా ఉంటారు, కొంతమంది ప్రెస్టేజ్ కోసమే బతుకుతూ ఉంటారు, కొంతమంది ఏంటంటే నాదే కరెక్ట్ అన్నట్టు రకరకాల వ్యక్తులు ఉంటారు. కానీ ఎప్పుడైతే మనము ఈ ధ్యానం అనేది
ఆ విత్తనం మనలో పడతాదో ఈ యొక్క చిన్న బిందువుగా అదే ఇప్పుడు ఈ యొక్క ఫుడ్ కోసమే బ్రతికే వాళ్ళు వాళ్ళ యొక్క లైఫ్ అంతా మారిపోతుంది ఒక్కసారే. అంటే ఎల్కేజీలో ఉన్న వాళ్ళు పీజీ దాకా కూడా అప్గ్రేడ్ అవ్వడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది సార్. మనం గమనిస్తే సార్ ఇంటిలో చాలామంది పిల్లుల్ని కానీ లేకపోతే కుక్కల్ని కానీ ఎన్నో మంది పెంచుకుంటూ ఉంటారు. ఆ సోల్స్ అన్నీ కూడా నెక్స్ట్ మనిషిగా రావడం కోసమే ఈ చుట్టుపక్కల రావడం, ఈ యొక్క జంతువులు అంటే మానవులకి దగ్గరగా అవి వస్తూ ఉంటాయి. వాళ్ళ యొక్క బిహేవియర్స్ని కానీ వాళ్ళని కానీ అన్నీ గమనిస్తూ ఉంటాయి సార్. ఓకే. ఇప్పుడు మనకి చూస్తే ఇప్పుడు మనకి సెంటర్స్ ఉంటాయి కదా సార్, పిరమిడ్వి. ఇప్పుడు అక్కడ కూడా ఈ యానిమల్స్ని పెంచుతూ ఉంటారు. అంటే అక్కడ ఆ కుక్కలు వాటి ప్లేస్ ఏదైతే ఉందో నైట్ అయ్యేపటికి వాటి ప్లేసులకు వెళ్ళిపోతూ ఉంటాయి. మార్నింగ్ వస్తే ఫుడ్ తీసుకుంటాయి. మళ్ళీ మనం అక్కడ చెప్పక్కర్లేదు, అవి మనల్ని గమనించి అవి ఆచరిస్తూ ఉంటాయి. వాటి డ్యూటీని అవి సక్రమంగా చేస్తూ ఉంటాయి. కానీ ఒక మనిషి మాత్రం తన డ్యూటీని చేయలేకపోతున్నాడు. ఎందుకంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం వల్ల. అదే మనకి పత్రి సారు నో జడ్జిమెంట్, డోంట్ కంపేర్ టు ఎనీ పర్సన్. ఫైనల్ గా మన శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమంలో మరి మన పిఎంసి ప్రేక్షకులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ప్రతి ఒక్కరూ కూడా శాకాహారులుగా అవ్వండి. అలాగే ప్రతి ఒక్కరికి మీకు తెలియని వాళ్ళందరికీ కూడా ఈ యొక్క శాకాహారం గురించి చెప్పండి. ఎందుకంటే ఒక కుటుంబం ఒక మనిషి కుటుంబంలో మారితే ఆ యొక్క కుటుంబం అంతా కూడా శాకాహార కుటుంబం అవుతుంది. అలాగే ఈ యొక్క పాంప్లెట్స్ పంచడం ద్వారా ఈ యొక్క భూమి మీద వైబ్రేషన్ అనేది మారుతుంది. మొత్తం అంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్ అనేది మారుతుంది. అందుకు ప్రతి ఒక్కరూ కూడా శాకాహారులు అవ్వాలి. శాకాహార జగత్ అనేది ఈ యొక్క సృష్టి మీద రావాలి. జై శాకాహార జగత్. ఎస్ మనం ఎంతో అద్భుతంగా శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమంలో మీరు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా శాకాహారి అవ్వాలంటూ మరి ఈ జగత్ అంతా కూడా శాకాహార జగత్ అవ్వాలని ఆశిస్తూ మీకు ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఎస్ అండి. సో ఇది ఇవాల్టి ఎపిసోడ్, శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమం ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.